మొన్ననే వార్త చెప్పమంటే ఇంటి పక్కోళ్ళను పక్క గల్లి వాళ్ళను ఎదిరింటోళ్ళను ఆఖరికి యారాలను కూడా తిట్టిన తిట్టకుండా తిట్టిన రవలి మరి అలా ఎవరి భర్తం పడుతుందో ఏం వార్త తెస్తుందో. రవలి ఓ రవలి మళ్ళొచ్చినావా? బ్యూటీ పార్లర్ కి పోయి బొట్టు బిల్లలు ఎత్తుకొచ్చే ముఖం దానివి నువ్వు. ఎవరిని రవలి అంతగానం తిడుతున్నావు? పెదవులకి కుంకుమ నీళ్ళు పెట్టుకొని లిప్స్టిక్ పెట్టినట్టు గప్పాలు కొట్టేదానివి నువ్వు. పొద్దుగాల సద్దన్నం చింతకాయ తొక్కు తిని నేను బిర్యానీ తినొచ్చిన అనే ముఖం నీది. పిల్లకు పిసగిట్ల లేచిందా అట్లా తిడుతున్నది? ఓ రవలి ఎవరిని తిట్టేది? చిన్నప్పుడు నవ్య నారింజ పండ్లు సునీత పిప్పర్మెంట్లు తెస్తే నోట్లోకి లాక్కున్న ముఖం దానివి నువ్వు. కాఫీ తాగుదామని చెప్పి హోటల్కి తీసుకుపోయి బిల్లు కట్టే ముందు అయ్యో నా పర్సు లేదే అని తప్పించుకునేదాన్ని నువ్వు. తిట్టు 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 నాకు ఇట్లా కావాల్సిందే, నన్ను తిట్టాల్సిందే. పాపమని ఏదో కొలువులో పెట్టుకుంటే నాకేం మేకై కూర్చున్నావు, అనరాని మాటలు అంటున్నావు. పక్కింటోళ్ళ పాల ప్యాకెట్ ఎత్తుకొచ్చి వాటిని కాగబెట్టి పెరుగు తోడేసి పిసినారు ముఖం దానివి. మీ నాన్న బండిలో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే అర్ధరాత్రి లేచి నీ స్కూటీలో సగం పెట్రోల్ పోసుకుంటావు నువ్వు. 10 రోజులు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి వచ్చేటప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ ఒక్కొచ్చి పక్కనున్న వాళ్ళందరికీ నేను దుబాయ్లో షాపింగ్కి పోయినా అని బిల్డప్ ఇస్తావు నువ్వు. డబ్బా ఫోన్కి ఐఫోన్ పౌచ్ చేసి ఐఫోన్ రింగ్ టోన్ పెట్టే కక్కుర్తి జాతి నువ్వు. నాటకాలు ఆడుతున్నావా? దిమాగ్ ఖరాబ్ అయ్యిందా? ఎక్కువ మాట్లాడితే పోయి ఎర్రగడ్డ దవకాన్లేస్తా. ఏమనుకుంటున్నావో? ఓట్ల ప్రచారాలలో పాల్గొనకపోయినా కూడా వాళ్ళు బిర్యానీలు పంచుతా ఉంటుంటే పోయి 4 బిర్యానీ పొట్లాలు లాక్కునేదానివి. పెళ్లి బంతిలో పెట్టిన నల్లి బొక్కలను బ్యాగులు వేసుకొని మళ్ళా తెల్లారి ఇంటికొచ్చి అవే తినే ముఖం దానివి నువ్వు. వామ్మనే ఇక నా వల్ల కాదు, నేను ఇక్కడ కూర్చోలేను. ఇట్లా తిడితేనే పోతుందని ఉపాయం చేసింది పిల్ల. ఇక నేను ఉండనమ్మా, నేను పోతా. ఉత్తిగానే తిట్టినా, సీరియస్ తీసుకోకు. అవునా? మరెవ్వల్ని గంతగానం తిట్టినావు? కొత్త తిట్లు తిట్టడం కోసం రాయడం కోసం ప్రాక్టీస్ చేస్తున్నా. ముందుగాల నీ మీదనే ప్రయోగం చేసిన. ఎందుకు? ఒక్కసారి టిను. నేను ఇంకా అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని 4-5 మాటలు కాదు ఇంకా కొత్తగా విమర్శించండి. మాకే బోరు కొడుతుంది మీరు చెప్తుంటే. అర్థమైందా? పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూడు ఒకటే రకమైన తిట్లు తిడుతున్నారంట. ఏదైనా కొత్తగా ట్రై చేయమంటే నేను తిట్లు రాసి నీ మీద ప్రయోగం చేసిన. ఒకవేళ మంచిగా ఉన్నాయి అనుకో పవన్ కళ్యాణ్ మీద కూడా కొన్ని సపరేట్ తిట్లు రాసి ఆయన మీద ప్రయోగం చేయొచ్చు. నీ పిచ్చి పిల్ల, అట్లా తిట్టేదానివి సీదా పవన్ ను తిట్టే తిట్లని రాసి నాగబాబుకే వినిపిస్తే ఏమైంది? నన్ను తిట్టి ఏడిపిస్తవి. ఏదన్నా ఉంటే సీదా నాగబాబుతోని మాట్లాడుకోపో. వార్తలు తెమ్మంటే ఏందేందో కథలు పడుతుంది. పాపం బుజ్జి బాగా ఫీల్ అయినట్టుంది. ఇంకా సగం తిట్లు నేను తిట్టినే నిజమే అని తెలిసిందనుకో పాప ఉరేసుకుంటావు కావచ్చు. చూసినారులా మా రావాలి తెలివి. పవన్ ను కొత్త తిట్లు తిట్టేటందుకు ముందుగాల నా మీద ప్రయోగించింది. ఇంకా నయం నిజం కాదు కాబట్టి సరిపోయింది. వామ్మో.